ఇది లీగల్ ఆస్పెక్ట్ కూడా. ఇప్పుడు మెటా, ఫేస్బుక్, ట్విట్టర్ సమాధానం చెప్పుకుంటాం సార్. సరే, వైసీపీ వారికి ఇవ్వండి, వారు ఏదో మాట్లాడుతున్నారు. సరే సరే, దానికి ఏం మేము చెప్తాం. రైట్ రైట్ అంటే ఓకే, ఇందాక సీక్వెన్స్ అనుకుని ఉన్నాం. రైట్, నాకేం ఇబ్బంది. మోహన్ రెడ్డి గారు కాదనలే సార్, మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మెటా కానీ మాట్లాడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా జైంట్స్ అన్ని, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఇక్కడివి కాదు. ఇవి మోస్ట్లీ అమెరికా బేస్డ్గా ఆపరేట్ అవుతూ ఉంటాయి. వారికి గైడ్ లైన్స్ ఉన్నాయి. వారికి అన్ని మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. వాటికి అన్నిటికీ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సో అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ కనుక ఉంటే ఆటోమేటిక్గా బ్లాక్ అవుద్ది. నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ అకౌంటే బ్లాక్ అయింది. ఆయన దానికి నిరసన వ్యక్తం చేస్తూనే కదా తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తెచ్చుకున్న ట్రూత్ అని చెప్పేసి. కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ కన్నా ఎవరు ఎక్కువేం కాదు. కాబట్టి ఇక్కడ మీ వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ కానీ ఈవెన్ అంతకుముందే ఇన్స్టా కూడా బ్లాక్ అయిందని అంటున్నారు. అదొకసారి చెక్ చేయాలి. మరి బ్లాక్ చేసింది ఆ కంపెనీలో అయినప్పుడు మీరేమంటున్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి అన్నారు. అసలు ఏ విధంగా సాధ్యం అది? ఏమన్నా చెప్తే వినేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమన్నా కనుక వెళితే రికమెండేషన్ వెళుతుంది, లేకపోతే వాళ్ళు ఏమన్నా చెప్తే చేస్తారు బ్లాక్ చేయమని. అది కూడా వాళ్ళు రీచెక్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మాత్రమే బ్లాక్ చేస్తారు. మరి ఇంత క్లియర్గా కొద్ది గొప్ప అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే మరి ఏ రకంగా మీరు చేసేటటువంటి పోస్టులకి అది దాన్ని ఏమంటారు, అబ్యూజివ్గా ఉంది లేకపోతే డివిజివ్గా ఉందని చెప్పేసి కంపెనీలు బ్లాక్ చేస్తే ఎలా చెప్తారు మీరు? చెప్పండి. ఆడియో సార్ మ్యూట్లో ఉంది సార్ మీది. మోహన్ రెడ్డి గారు మ్యూట్లో ఉంది. సురేష్ గారు పదే కులం కమ్మ కులం అన్నారని మీరు చెప్తున్నారు. కమ్మ కులం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్కరన్నా మాట్లాడారో ఒక్కసారి రిపీట్ చేసి చూపించండి మాకు, మేము చూస్తాం. రెండోది, కమరావతి అనేది స్వయంగా రేణుకా చౌదరి గారు పెట్రా అమరావతి, పిలువరా కమరావతి, పైన కమ్మోళ్ళు కింద అమ్మ పైన అమ్మోళ్ళు కింద కమ్మోళ్ళు ఆవిడ మొన్న అన్నారు. అది మాట అన్నారు కాబట్టి మేము అన్నాం. అయ్యా కొంచెం ఆగితే నేను మాట్లాడతా. సరే, ఇక దాని సంగతి అయిపోయింది. అది అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ మా టాపిక్. ఇప్పుడు ఇక్కడ బట్ట కాల్చి మొఖాన్ని వేస్తున్నారు. ఇక్కడ కూడా అక్కడ కాదు, ఇక్కడ వేస్తున్నారు. ఎక్కడన్నా చెప్తున్నావా? ఇంతవరకు మా ఫేస్బుక్ అకౌంట్లలో వాళ్ళ మహిళలను కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన మహిళలను కానీ ఎక్కడైనా మేము తిట్టినామా చూపించినామా ఒక్కడ చూపించమనే వాళ్ళు వాళ్ళ ఇదో ఇన్ని ఉన్నాయి. వాళ్ళు పెట్టేట్టుగా వాళ్ళు అవసరం వస్తే మా పార్టీ కండవా వేసుకుని కూడా మా మీదనే పెడతారు. వాళ్ళంతా తెలివైన వాళ్ళు, వాళ్ళంతా గొప్ప వాళ్ళు. భారతదేశంలో ఇంకేడా ఉండదు ఈ పార్టీ అంత బోగస్ గా పెట్టి చూపించే పార్టీ. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మా మీద రుద్ది మమ్మల్ని ఏదో తప్పుడోళ్ళని చేసి వాళ్ళు ఏదో మంచోళ్ళు అన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేసి ఎట్లవుతుంది సార్? ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ చేస్తే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నీ ఎత్తి చూపించడానికి అవకాశం లేకుండా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని చూపిస్తున్నారు వీళ్ళ చరిత్ర అంతా. ఇంతకుముందు సాక్షి పేపర్ లేకముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు చెప్పిందే శాస్త్రం, వీళ్ళు చెప్పిందే రిజిస్ట్రేషన్ మాదిరిగా చెప్పుకుంటూ వచ్చేపోయేవాళ్ళు. ఇప్పుడు మాది పేపర్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి తప్పులు నిన్నేం మాట్లాడినారు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, నిన్నేం చేసినారు, ఈ రోజు ఏం చేసినారని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎత్తి చూపించడం వల్ల వీళ్ళ బండారం బయట పడడం వల్ల వీళ్ళకు ఉన్న వాల్యూ లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళకు ఆకర్షితోనే మాట్లాడితే బ్లూ మీడియా ఫేస్బుక్ లో మేమేదో వల్గర్ గా చేస్తున్నామని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తయారు చేసుకుని వీళ్ళు ముందుకు వస్తున్నారు. మేము ఎక్కడన్నా ఫలానా దాంట్లో ఫలానా వల్గర్ గా చూపించినారని చెప్పమని చెప్పండి, మేము దానికి వాళ్ళు చెప్పినట్టు కట్టుబడతాం. ఇప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన చోట వాళ్ళు చేయాల్సిన చోట వాళ్ళు చేసి వాళ్ళ అబద్ధాలు చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దానిపై మీరు ఇప్పుడు డిఎస్కి సంబంధించి మాట్లాడింది ఒక్క రోజన్నా ఇన్ని రోజులుగా మాట్లాడుతుంటే లోకేష్ గారు సంబంధించినటువంటి మంత్రి ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడారు? ఎందుకు మాట్లాడలే? అక్కడ తప్పులు జరిగినాయి కాబట్టి మాట్లాడలే. ఇక్కడ తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని సపరేట్ రాష్ట్రం చూపిస్తున్నటువంటి
ఈ పెద్ద మనుషులు కూడా మనుషులు మంచిగా చెప్తే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ను కూడా పక్కన పెట్టేసి ఈయనకు సపరేట్ ఒకటి రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టుకొని దాని ద్వారా ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ మీద దాడులు చేసి రెడ్ బుక్ కాదు సార్ డిస్కషన్ ఫేస్బుక్ సార్ ఫేస్బుక్ ఒక్క నిమిషం లాస్ట్ కు వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ లీడర్లు వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల మీద రాత్రులు తాగిపోయి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి గేట్లు పలగొట్టి జేసీబీలు తీసుకుపోయి ఇళ్లను కూర్చే పరిస్థితికి తీసుకొచ్చినట్టే ఆ రెడ్ బుక్ ఏ విధంగా ఫేస్బుక్ గురించి మాట్లాడండి సార్. అంటే మీరు రెడ్ బుక్ అంటారు సార్. మన టాపిక్ ఫేస్బుక్ సార్. మన టాపిక్ ఫేస్బుక్ సార్. మీరు విజువల్స్ మీరే చూపిస్తున్నారు అక్కడ రెడ్ బుక్ ను. ఆ రెడ్ బుక్ మీరే చూపించినప్పుడు దానికి సంబంధించినటువంటి డిస్కషన్ లో ఇది కూడా రావాలి కదా. రెడ్ బుక్ రాసుకున్న రాజ్యాంగాన్ని వాళ్ళు సపరేట్ గా అపహాస్యం చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు రాసుకొని చూపిస్తున్నటువంటి వ్యక్తులు. అలాంటప్పుడు మేము చూపించాల్సిన వాళ్ళు చేసిన తప్పులు నా దాంట్లో మేము చూపిస్తున్నాం తప్ప ప్రత్యేకించి వాళ్ళ తప్పులు లేనటువంటి ఏమన్నా చూస్తే ఇప్పుడు చెప్పి లాయర్ గారు చెప్పినట్టు చట్టపరంగా బొమ్మనండి కోర్టుకు పోయి కేసు పెట్టమనండి. ఇంతవరకు కేసులు పెట్టాను కదా. ఎక్కడో హైదరాబాద్ లో వాళ్ళని తీసుకొచ్చి పెట్టి నెలలు తిప్పినారు కదా. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు రాష్ట్రం మొత్తం ఒక కేసు ఏదో ఒక మాట అన్నారంటే అది రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల కేసులు పెట్టించి ఒక్కొక్క మనిషి మీద 20-30 కేసులు పెట్టి రాష్ట్రం అంతా తిప్పినారు కదా. వయసు మీద పడినటువంటి వ్యక్తులను కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిప్పు రాష్ట్రం అంతా తిప్పి ఇబ్బందులు పాలు చేసినారు కదా. అన్ని ఇప్పుడు కూడా అలాంటి తప్పులుంటే కేసు పెట్టమండి. దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఏంది? క్లోజ్ చేస్తే ఇలా చేస్తే చరిత్రంగా ఏంది కనపడకుండా ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ఫేస్బుక్ క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేసినంత మాత్రం శాశ్వతంగా కాదు కదా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసుకుంటా పోతుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజలు గమనించాలనుకుంటే వీళ్ళు మేము దీనిపైన ఇంతకుముందు కూడా మీరు డిఎస్సీ పదే చెప్తున్న డిఎస్సీ పైన అన్ని సార్లు మేము మండల స్థాయి నుండి ధర్నా చేసినప్పుడు అప్పుడు వచ్చి సరైన వివరణ ఇవ్వచ్చు కదా. సరే తప్పు లేదు కదా, సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇచ్చి మీరు నిర్ధారణ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చే వాళ్ళు సిబిఐ కేసులు వేసుకున్నారు. అలాంటి కేసులు మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు నిజంగా మీరు కరెక్ట్ గా ఉన్నామంటే మీరు ఇప్పుడు అప్కమింగ్ లీడర్ గా ఉన్నటువంటి లోకేష్ గారి మీద అభియోగాలు వచ్చినప్పుడు రమ్మని చెప్పండి. రాష్ట్రానికి సిబిఐ వద్దని చెప్పి సరే మోహన్ రెడ్డి గారు మరి ఫేస్బుక్ ఓపెన్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఆ ఫేస్బుక్ ఎందుకు టెట్ రాయకుండానే మేము ఉద్యోగాలు ఇచ్చినామంటే అయ్యి వదిలేసేయండి సార్. నేను ఫేస్బుక్ ఎందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక విషయం సార్. ఒక విషయం ఇప్పుడు ఫేస్బుక్ ఇప్పుడు అలాగే ఇప్పుడు మన ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే ఇన్స్టా కానీ బ్లాక్ అయితే దానికి రీజన్స్ తెలుస్తాయి. మనం కనుక వాళ్ళని అడిగితే చెప్తారు. దానికి సంబంధించి ఆ రీజన్స్ ఏంటో కనుక్కోండి. కనుక్కొని లేదంటే కనుక లేదు మీ టీడీపీ అక్కడ మీ పార్టీ టీడీపీ వాళ్ళు చెప్పారు అందుకని మేము మూసేసామని ఏమన్నా రీజన్ చెప్తే అది మాకు రేపు చూపించండి తీసుకొచ్చి. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా రికమెండ్ చేసిందంటే అదನ್ನು చూపించండి. లేదు మీ కంటెంట్లో ప్రాబ్లం ఉంది, మీరు కంటెంట్ అంతా కూడా మ్యాలిషియస్ కంటెంట్ ప్రాపగాండా చేస్తున్నారని చెప్పేసి అంటే కనుక దాన్ని మీరు మార్చుకోండి. మళ్ళీ వేరేగా మళ్ళీ రీఓపెన్ చేసుకునే కార్యక్రమం ఏదైనా చూడండి. అది ఫ్రెష్గా నాయకుడు కానీ మాకు సంబంధించిన మీడియా సంస్థలకు సంబంధించి కానీ నేను కూడా అధికార ప్రతినిధిగా నాకు చెప్తుంటాను. మా మీడియా ప్రతినిధి ఉన్నాడు హరి గాని వాళ్ళు కూర్చొని చెప్పినప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరే గాని ఎక్కడే గాని వలగరగా మాట్లాడకూడదు. మనం ఎప్పుడైనా సబ్జెక్టు ఎత్తి చూపించండి, మనం వాళ్ళని తిట్టట్టు కనపడకూడదని చెప్పినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప ఎవరో పక్కన వాళ్ళు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి మా మీద రుద్ది ఇప్పుడు వాళ్ళు ఆయన క్లోజ్ చేసింది ఫేస్బుక్. ఐఏఎస్ విజయ్ కుమార్ కమ్మలు అన్నారని చెప్పి దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ అంటే ఎట్లా అవుతుంది? కాదు కదా. అమరావతి అని పిలిచిన ఆయన ఎంత పెద్ద స్వామి భక్తుడు, ఆయన ఎంత పెద్ద స్వామి భక్తుడు నేను ఆల్రెడీ చెప్పా కదా. జగన్మోహన్ రెడ్డి గారు దైవాంశ సంభూతుడు. ఆయన దేవుడే ఆయన పంపించాడని చెప్పినాడు. మహాఘనపాటి ఆయన గురించి బాగా తెలుసు మాకందరికి కూడా, మీకన్నా బాగా. అదే మరి వైసీపీ భాషే కదా ఆయన మాట్లాడింది. వైసీపీని దైవాంశ సంభూతుడు అంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దైవాంశ సంభూతుడు అన్న వాడు మాటలు అలాగే ఉంటాయి. మరి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు చాలాసేపు అయింది. వెంకటేశ్వర గారు ఇప్పుడు ఫేస్బుక్ ఆపరేషన్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి.